అచ్చంపేటలో ఏరియా హాస్పిటల్ ఇప్పుడే సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పేషెంట్ అటెండెన్స్ ఎవరైతే ఇన్ పేషెంట్లు కానీ లేకపోతే ఓపిక వచ్చినటువంటి వాళ్ళు పేషెంట్ అటెండెన్స్ ఆ పేషెంట్ వెయిటింగ్ చైర్స్ దాదాపు 100 చైర్లు సిబిఎం ట్రస్ట్ మరి చైర్పర్సన్ డాక్టర్ శ్రీమతి అనురాధ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ చైర్ల డొనేషన్ చేయడం జరిగింది. మరి ఈ అచ్చంపేట హాస్పిటల్ అన్ని రంగాలుగా అభివృద్ధి పరచాలి. అన్నిటికి మించి ఎక్విప్మెంట్స్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఫర్నిచర్ కానీ ఐసీయూ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్ కానీ వీటన్నిటిపైన దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాధానరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా డాక్టర్ మల్లురావు గారి సహకారంతో ఇవాళ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మరి వారికి ఈ చైర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది ఇబ్బందులు పడి కింద కూర్చోలేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి చూసి సిబిఎం ట్రస్ట్ చిక్కుడు బాలయ్య మెమోరియల్ ఈ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఈ చైర్స్ను మరి అందించినందుకు వారికి ఈ ప్రజల తరపున వారిని అభినందిస్తూ రాబోయే కాలంలో కూడా మరిన్ని మెరుగైన సేవలు అందించాలని కోరుతా ఉన్నాను. అన్నిటి మించి మొన్ననే సిబిఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకటి అంబులెన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంబులెన్స్ ఏమిటంటే పెట్రోల్ వేసుకొని పోవాల్సినంత నో కిరాయి, నో ట్యాక్సీ. ఈ ట్యాక్సీ లేకుండా జస్ట్ ఎవరు ఎక్కడో తీసుకుపోయినా పేషెంట్ కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. అది లోకల్ ఆర్ నాన్ లోకల్ అంటే హైదరాబాదు, మహబూబ్ నగర్, కర్నూలు ఈ ప్రాంతాలు కూడా తీసుకెళ్ళవచ్చు. ఓన్లీ పేషెంట్ పర్పస్ అంబులెన్స్ పెట్టాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవారికి సౌకర్యంగా ఉండాలని. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ గత ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ ఆదరవాదరగా ఓపెన్ చేశారు, కానీ ఎక్కడ కూడా ఏమీ లేవు. చిన్నగా ఇప్పుడే ఎక్కడెక్కడైతే ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా సమకూర్చడం జరుగుతూ ఉంది. త్వరలోనే అన్ని హంగులతోటి విత్ క్యాడర్ స్ట్రెంత్తో ఈ హాస్పిటల్లో అన్ని రకాలుగా పేద ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా నేను నాతో పాటుగా మా సూపరింటెండెంట్ ఎవరు డాక్టర్ ప్రభు గారు, అదేవిధంగా డాక్టర్ మహేష్, వారితో పాటుగా కొంతమంది డాక్టర్లు, ఇదేవిధంగా డిసిహెచ్ రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా డిఎండిహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి గారు అందరూ కూడా దీంట్లో సహకరిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా మొన్న ఫస్ట్ డే ఏదైతే మెగా సర్జికల్ క్యాంపును కండక్ట్ 114 కేసులు మొత్తం కలిపి 86 కేసులు, ఈ 114 200 కేసులు. రెండవ రోజు వరకు 200 ఆపరేషన్లు చేయడం జరిగింది. మరి ఇంకో 2 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 100, మొత్తం 670 కేసులు రిజిస్టర్ అయినాయి. అందరు కూడా ఆపరేషన్ చేస్తాం. అదే కాకుండా రిజిస్ట్రేషన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు అన్ని టెస్టులు చేయించుకొని నిజంగానే ఇక్కడ ఫిట్ అయితే వారు కూడా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఒక అచ్చంపేట నియోజకవర్గమే కాకుండా ఇటు నాగర్ కర్నూలు, కొల్లాపూర్, కల్వకుర్తి, దేవరకోట ఈ ప్రాంతం నుంచి కూడా చాలామంది వస్తూ ఉన్నారు. ఎవరిని కూడా విస్మరించకుండా ఎవరు వచ్చినా ఉచిత మెగా సర్జికల్ క్యాంప్. ఈ ఆపరేషను ఉచితమే, వాళ్ళకు తిండి ఉచితమే, మందులు ఉచితమే, అదేవిధంగా టెస్టులు కూడా ఇవన్నీ చేసి బీద ప్రజలకు ఇది అందుబాటులోకి తీసుకురావాలి. ఎవరైతే ఇబ్బందులు పడుతూ డబ్బులు లేక ఆపరేషన్ చేసుకునేటువంటి వాళ్లకు ఇది మంచి అవకాశం. ఈ నల్లమల్లలోనే ఇది 2వ మెగా సర్జికల్ క్యాంప్. మరి దీన్ని పర్మిషన్ ఇచ్చినందుకు కానీ మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రి గారు దామోదర్ రాధానరసింహ గారికి, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా డాక్టర్ మల్లురావు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసం మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలోని అన్ని హంగులతోటి ఈ హాస్పిటల్ 24 గంటలు బీద ప్రజల కోసం ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించాలని యాజ్ ఏ డాక్టర్గా, యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఆ దిశలో ఈ హాస్పిటల్ పనిచేస్తాను మీ అందరూ కూడా తెలియపరుస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.